ప్రతి సాధారణ మహిళలాగా నా జీవితం కూడా చాలా అందంగా మొదలైందండి ఈ సోషల్ మీడియాలో. నా భర్త సహకారంతో తన ఇష్ట ప్రకారంగా నేను రీల్స్ చేసి మేమిద్దరం కలిసి చాలా మంది నవ్వించి చాలా మంది ఆదరాభిమానం పొందాం. అన్ని బానే ఉన్నాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో అనుకోని మలుపులు అనేవి వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడాలి, తట్టుకోవాలి అన్న మానసిక స్థైర్యంతో నేను పోరాడుతున్నాను. గత కొంతకాలంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా ఒక పెద్ద తుఫాను అయితే వచ్చిందండి. ఎంత సర్దుకుందామన్నా, ఎంత పోరాడదామన్నా మన చేతుల్లో ఉండదు కదండి. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే నేను ఉన్నాను. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలోనే కాదండి, బయట కూడా చాలా మంది పండగ చేసుకుంటున్నారు నా జీవితంలో అయిపోయిందని. సో డ్రైనేజ్ కంటే ఘోరమైనటువంటి కంటెంట్ పెట్టుకుని వాళ్ళ దాంట్లో నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పలేనండి. ఎందుకంటే నాకు నా జీవితంలో నాకు ఎదురయ్యే సమస్యలే నేను పోరాడుతున్నాను. వాళ్ళంతా నా మీద బురద జిమ్మి దేవుడిని అడ్డు పెట్టుకుని నాకు శాపాలు పెట్టాలనుకున్నా కూడా వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఒకటే, బురద మీద రాడయ్యింది. వాళ్ళ కంటెంట్ కోసం నా మీద వీడియోలు పెట్టుకుని వ్యూస్ కోసం నన్ను మానసికంగా ఎంత బాధ పెట్టినా కానీ నేను స్ట్రాంగ్ గా నిలబడతానని నేను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా నేను ఇప్పుడు ఒక యుద్ధం చేస్తున్నాను. నేను నా పిల్లల కోసం, న్యాయం కోసమే నేను పోరాడుతున్నాను, తిరుగుతున్నాను. ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏదో అన్నారని చెప్పి, వాళ్ళు ఏదో ఇచ్చేసారని చెప్పి నేను నా స్థాయి తగ్గించుకుని వాళ్ళకి సమాధానం చెప్పేంత ఇదిలో నేను లేను. అర్థం చేసుకో. చట్టాన్ని గౌరవించే ఒక బాధ్యత గల పౌరురాలిగా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ విషయాన్ని నేను ఎక్కడా మాట్లాడకూడదు, మాట్లాడలేను. కానీ న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్ముతున్నాను. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు ఉన్న ఫ్యామిలీ ఈ 2 లక్షల మంది నుండి ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి సమాధానం. ఎందుకంటే నా కష్టాలని, నా బాధల్ని, నా సంతోషాన్ని అన్ని మీతో పంచుకుంటా ఉంటాను. అలాగే నా జీవితంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మీకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేసి పెడుతున్నానండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకు ఉండాలి. నేను ఇంకా స్ట్రాంగ్ గా నిలబడాలి. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో అలాగే మీ బాణమ్మ మళ్ళీ మీ ముందుకొచ్చి మిమ్మల్ని నవ్వించాలి. నా కష్టాలన్నింటినీ కూడా అధిగమించే శక్తి ఆ భగవంతుడు, న్యాయస్థానమే నాకు కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. చాలా మంది కూడా నాకు కామెంట్లు పెట్టారు. బాణమ్మ ఏం జరిగిందని చెప్పి చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడి నాకు వెనకాల సపోర్ట్ గా నిలబడి నా కష్టంలో నాకు తోడుగా ఉండి నన్ను ఇంతవరకు నడిపించారండి. వాళ్ళందరికీ చాలా మంది నేను కామెంట్లో రిప్లైలు ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఫోన్లు చేసి ఎత్తకపోవచ్చు. బట్ వాళ్ళందరికీ నా మీద చూపించిన అభిమానానికి, ప్రేమకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి.